ఫ్రెండ్స్, ప్రభాస తీరం వద్ద యాదవులు ఒకరినొకరు చంపుకోవడం ప్రారంభించారు. ఆ దృశ్యాలన్నిటినీ చూస్తూ కృష్ణుడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఆయన కళ్ళల్లో బాధ ఉంది, కానీ ఆ బాధని మాటల్లో చెప్పలేని స్థితి. అప్పుడే ఆయన చూపు ఒక్కసారిగా ప్రద్యుమ్నుడిపై పడింది. తన సొంత కుమారుడు యాదవ వీరులపై ఉగ్ర రూపంలో విరుచుకుపడుతున్నాడు. కత్తి ఊపిన ప్రతిసారి రక్తం చిమ్ముతుంది. వీడేనా నా కుమారుడు ప్రద్యుమ్నుడు అని ప్రద్యుమ్నుడి బాల్యాన్ని తలుచుకుంటున్నాడు శ్రీకృష్ణుడు. అప్పట్లో తమ కుమారుడు కనిపించకపోయినప్పుడు రుక్మిణి, భూమి, ఆకాశం ఒక్కటే అలా విలపించిన రోజులు కృష్ణుడికి గుర్తుకొచ్చాయి. శ్రీకృష్ణుడికి రుక్మిణికి పుత్రోత్సాహం ఎంతో ఎక్కువ, కానీ పుట్టిన బిడ్డ ఆనందం ఆమెకి ఎక్కువ కాలం నిలవలేదు. కృష్ణుడి సంతానం చేతనే తన మరణం సంభవిస్తుందని శంభాసురుడికి ఒక శరీరవాణి వినిపించింది. అందుకే అతడు కృష్ణుడి సంతానం జన్మించేందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ద్వారకలో తన గూఢాచారాలను ఉంచిన శంభరుడు విదర్భంలో కూడా తన మనుషులను పెట్టి రుక్మిణి ప్రసవ వార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రుక్మిణికి మగబిడ్డ పుట్టిందని తెలిసిన వెంటనే శంభరుడు వేషం మార్చుకుని ఆ రాజభవనానికి చేరుకున్నాడు. అప్పటికే ఆయన అనుచరులు అంతఃపురంలోకి చేరిపోయారు. దాసీల వేషంలో ఉన్న శంభరుడి సేవకుల సహాయంతో రుక్మిణి బిడ్డను అపహరించాడు. 10 రోజులే అయిన ప్రద్యుమ్నుని శంభరుడు సముద్రంలో పడేశాడు. బిడ్డ కనిపించడం లేదని తెలిసిన రుక్మిణి ఆర్తిగా విలపించడం ప్రారంభించింది. ఏ తల్లైనా ఆ బాధను ఎలా భరిస్తుంది? పుట్టి ఇంకా 10 రోజులు కాకముందే తన బిడ్డ అంతఃపురం నుంచి అపహరించబడింది. నా బిడ్డను వెతికి తీసుకురండి అంటూ రుక్మిణి రోధిస్తుండగా సముద్రంలో ఒక భారీ చేప ఆ శిశువును మింగేసింది. కానీ అదే క్షణంలో ఆ చేప మత్స్యకారుల వలలో చిక్కింది. వారు ఆ చేపని శంభాసురుడికి భవనానికి తీసుకొచ్చారు. అక్కడ ఆ చేపను కోసినప్పుడు మాయావతి అనే మహిళ దాని పొట్టలో ఉన్న ఆ చిన్న బిడ్డను చూసి ఆశ్చర్యపోయింది. ఈ విషయాన్ని రాజు శంభారాసురుడికి తెలియజేసి బిడ్డను అప్పగించాలి అని అనుకుంటూ ఉండగా అక్కడికి నారద మహర్షి వచ్చాడు. ఆ బిడ్డ జన్మ రహస్యాన్ని నారదుడు మాయావతికి వివరించాడు. ఆ బిడ్డను నువ్వే పెంచాలి, అన్ని విద్యలు నేర్పించాలి అని చెప్పాడు. గత జన్మలో అతడు మన్మధుడు అనే దైవ రహస్యాన్ని కూడా చెప్పాడు. ఆ మహాశివుని తపస్సును భంగపరిచిన కారణంగా మన్మధుడు శివ కోపానికి గురై భస్మమయ్యాడు. అది చూసిన రతీదేవి దుఃఖంతో విలపించింది. ఆమె కన్నీళ్లకు కరిగిపోయిన శివుడు ద్వాపర యుగంలో నీ భర్తకు మళ్ళీ జన్మ ఇస్తాను, అతడే శంభరాసుడిని సంహరిస్తాడు, నువ్వు మళ్ళీ జన్మించి అతన్ని కలువు అని వరమిచ్చాడు. ఆ వర ఫలంగానే ఈ బిడ్డ జన్మించాడు అని నారదుడు చెప్పాడు. ఆ తర్వాత మాయావతి ప్రద్యుమ్నుడిని పెంచి పెద్ద చేసింది. తనకు తెలిసిన అన్ని విద్యలు అతనికి నేర్పించింది. తంత్ర విద్యలు నేర్చుకున్న ప్రద్యుమ్నుడికి దిక్పాలకుల వర ప్రసాదం లభించింది. అశ్విని దేవతలు తమ శక్తితో అతడికి వయస్సుకు మించి ఎదిగేలా చేశారు. బ్రహ్మదేవుడు కూడా అతనికి బుద్ధి శక్తిని పెంచాడు. అలా బాల్యాన్ని దాటేసిన ప్రద్యుమ్నుడు యోగ్యుడైన వీరుడుగా ఎదిగాడు. ఫ్రెండ్స్, దీన్నే ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ మెచ్యూరిటీ అని అంటారు. అప్పట్లో అశ్విని దేవతలు అంటే వైద్య శాస్త్ర నిపుణులు అని అర్థం. వారు ప్రద్యుమ్నుడికి మానసికంగా, శారీరకంగా వేగంగా ఎదిగేలా చేశారు. తర్వాత ప్రద్యుమ్నుడు తాను నేర్చుకున్న యుద్ధ విద్యలతో శంభాసురుడిని సంహరించాడు. శ్రీకృష్ణుడికి తెలిసిన యుద్ధ రహస్యాలన్నీ ప్రద్యుమ్నుడికి తెలుసు. చక్ర వ్యూహాన్ని ఛేదించగలిగిన అరుదైన వీరుల్లో అతడు కూడా ఒకడు. వైష్ణవాస్త్రాన్ని కూడా సంపాదించాడు. అలాంటి ప్రద్యుమ్నుడు ఇప్పుడు సోమరస మత్తులో యాదవ వంశానికే శత్రువుగా మారిపోవడం కృష్ణుడు తన కళ్ళారా చూస్తున్నాడు. గత జన్మలో మన్మధుడైన వాడికి భోగాల పట్ల ఆకర్షణ తప్ప ఇంకేముంటుంది అని కృష్ణుడు అనుకుంటున్నాడు. అతని ఆత్మ స్వభావమే భోగం. అందుకే ఈ సోమరసం అతడి వినాశనానికి తీసుకువెళ్తుంది అని బాధపడ్డాడు. అలాగే కొంచెం దూరంలో అక్కడే తన తండ్రితో కలిసి యుద్ధం చేస్తున్న శ్రీకృష్ణుడి మనవడు అయిన అనిరుద్ధుడు కృష్ణుడి కంటపడ్డాడు. ఇతడు కూడా మహావీరుడే, నాలాగే బలశాలి అవుతాడు అని యాదవులు అతడిని ప్రేమతో పెంచారు. కానీ ఇప్పుడు అతడే యాదవుల తలలు నరికేందుకు సిద్ధమైపోయాడు. కృష్ణుడు యుద్ధ భూమిని మరోసారి పరిశీలించాడు. యాదవుల చేతిలో ఉన్న ఆయుధాలన్నీ సముద్ర తీరంలో పెరిగిన గడ్డి ముక్కల్లా కనిపించాయి. అవును, మహర్షి శాపం కూడా నిజమవుతోంది.
సాంబడికి యాదవ వంశాన్ని నాశనం చేసే ఇనుప ముసలం పుడుతుంది అన్న మహర్షి శాపం కృష్ణుడికి గుర్తుకొచ్చింది. అవును, ఆ మహర్షి శాపం ఫలిస్తోంది అనుకుంటూ ఈ ప్రపంచంలో బయట శత్రువు లేకపోతే మనిషి తనకు తానే శత్రువు అయిపోతాడు అని కృష్ణుడు ఆలోచించాడు. యాదవుల పరిస్థితి కూడా అదే. ఇలా ఆలోచిస్తూ కృష్ణుడు అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోయాడు. అతని కళ్ళు బలరాముడి కోసం వెతకడం ప్రారంభించాయి. యుద్ధ భూమి అంతా వెతికినా బలరాముడు కనిపించలేదు. కొద్ది దూరంలో ఒక వటవృక్షం కింద ధ్యానంలో కూర్చున్న బలరాముడు కనిపించాడు. కొంతసేపు తన అన్నను చూసిన శ్రీకృష్ణుడు చేతుల్ని జోడించాడు. కొద్దిసేపటికే బలరాముడి నోటి నుంచి ఒక మహాసర్పం బయటికి వచ్చి సముద్రంలో లీనమైపోయింది. ద్వాపర యుగంలో కృష్ణుడి అన్నగా జన్మించిన ఆదిశేషుడు తన వచ్చిన కార్యాన్ని ముగించుకుని శ్రీకృష్ణుడికి స్వాగతం పలుకుతం కోసం వెళ్ళిపోయాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. ఇతనికి అన్నీ తొందరే అని అనుకున్నాడు. ఆ తర్వాత కృష్ణుడు ఒక నిర్మానుష ప్రాంతంలో ఉన్న అశ్వత్థ వృక్షం క్రింద విశ్రాంతి తీసుకోవడానికి పడుకున్నాడు. వెంటనే తన బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి. తల్లి యశోద కనిపించింది. మధురకు వచ్చిన తర్వాత ఆమెతో ఎక్కువసేపు గడపలేకపోయాను అని కృష్ణుడు బాధపడ్డాడు. అమ్మ యశోద, నీకు సమయం ఇవ్వలేకపోయినా నీ ఈ కన్నను క్షమించు అని చేతులు జోడించాడు. అలాగే యశోద వెనకాల వేలాది గోపికల ముఖాలు కూడా కనిపించాయి. వారి ప్రేమకు నేను రుణపడి ఉన్నాను అని అనుకున్నాడు. భగవంతుడు ప్రతి చోట ఉండలేడు, అందుకే తల్లిని సృష్టించాడు. ఆమె ప్రేమలో భగవంతుని మమతను నింపి భూమికి పంపించాడు అని కృష్ణుడు ఆలోచించాడు. అప్పుడు అతని కళ్ళ ముందు రాక్షసైన పూతన కనిపించింది. నన్ను చంపడానికి వచ్చిన ఆకలిలో ఉన్న నాకు పాలిచ్చింది. ఆ రోజు ఆమె ఇచ్చిన పాలు నాకు అమృతముతో సమానం అని కృష్ణుడు గుర్తు చేసుకున్నాడు. తన బాల్యంలో తనకు పాలిచ్చిన ప్రతి తల్లిని, ప్రేమగా ముద్దాడిన ప్రతి మహిళను గుర్తు చేసుకుంటూ కృష్ణుడి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఫ్రెండ్స్, అలా తన బాల్య జ్ఞాపకాల మధ్య యోగ నిద్రలోకి జారుకుంటున్న శ్రీకృష్ణుడు చుట్టూ ప్రకృతి ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. సముద్ర అలలు కూడా కాసేపు ఆగిపోయినట్టుగా అనిపించాయి. కానీ అదే సమయంలో అడవిలో ఎక్కడో ఒక చోట విధి తన చివరి అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. యుగాలను మార్చే ఆ క్షణం ఇంకా కొన్ని క్షణాల దూరంలోనే ఉంది. తర్వాత ఏం జరిగింది అన్నది తరువాయి భాగంలో చూద్దాం. అంతవరకు సెలవు. జై హింద్, జై శ్రీకృష్ణ.